ఆసియా కప్ లో సూపర్ 4 లో భాగంగా బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలిచారు. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుని శ్రీలంక ముందుకు బ్యాటింగ్ చేసింది. శ్రీలంక 20 ఓవర్లకి 7 వికెట్ నష్టానికి 168 పరుగులు చేశారు. శ్రీలంక బ్యాటింగ్ లో షన్క 64 పరుగులు, కుశాల్ మెండిస్ 34 పరుగులు అయితే చేయడం జరిగింది. బంగ్లాదేశ్ బౌలింగ్ లో రెహమాన్ 3 వికెట్లు, హసన్ 2 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లకి ఒక్క బాల్ మిగిలి ఉండగా తమకి టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. ఈ సూపర్ 4 లో మరి బంగ్లాదేశ్ మరి ఫస్ట్ గెలవడం జరిగింది. చూడాలి మరి నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్ లో బంగ్లాదేశ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో. ఫస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఈ రోజు పాకిస్తాన్ ఇండియా మధ్య అయితే సెకండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ లో మరి ఇండియా గెలుస్తుందో లేదో చూడాలి. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఇండియా ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా చాలా వరకు బ్యాన్ చేయడం జరిగింది. పాకిస్తాన్ సంబంధించిన సోషల్ మీడియా గానీ, అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ మొత్తం బాయ్కాట్ చేసి వాటిని బ్యాన్ చేశారు. అదే విధంగా ఇప్పుడు జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్ కూడా బాయ్కాట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ స్టేజ్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. అప్పుడు ఇండియా మరి పాకిస్తాన్ ఆటగాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దాన్ని చాలా విమర్శలు అయితే వచ్చినాయి. అసలు మ్యాచ్ ఆడకుండా ఉండాల్సిందే, మ్యాచ్ ఆడాలని చెప్పి చాలా విమర్శలు చేశారు. ఏదేమైనా ఈ రోజు పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి. మరి ఈ రోజు మ్యాచ్ కనుక ఇండియా కనుక బాయ్కాట్ చేస్తే పాకిస్తాన్ కి డైరెక్ట్ 2 పాయింట్స్ అయితే ఇస్తారు. మ్యాచ్ కనుక బాయ్కాట్ చేస్తే మిగిలిన 2 మ్యాచెస్ బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య అవుతుంది. మంచి రన్ రేట్ తోటి ఇండియా ఈ మ్యాచెస్ అనేది గెలవాలి. చూడాలి ఈ రోజు మ్యాచ్ జరుగుతుందో లేదు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన మరి సోషల్ మీడియాలో బాయ్కాట్ పాకిస్తాన్ అని చెప్పి ట్రెండింగ్ లో అయితే ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్